విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. ఓ అమ్మగారు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకోవడం ఇంతవరకు నానెప్పుడు చూడలేదు. ఇప్పుడు ఎట్టుకున్నారు అంతే. ఎంతలా భయపడుతున్నారో తెలుస్తుంది. మీరు పక్కనుంటే ధైర్యంగా ఉంటారు. ఈ భయం తగ్గే వరకైనా మీరు ఏడే ఉండండి బాబు. అలాగే నూకాలు. గ్రాని ఇలా ఉంటే ఎలా వెళ్తాను? ఇక్కడే ఉంటాను. అమ్మగారు వినోద్ బాబు ఏడే ఉంటాడంత. ఇక మీకు బాధ లేదు, భయం లేదు. చాలు నూకాలు, వినోద్ ఉంటే చాలు, నాకు ధైర్యంగా ఉంటుంది. అమ్మగారు ఈ భయంతో సరిగ్గా మీరు వండం తినడం కూడా మానేసినారు. ఇప్పుడైనా ఈ వినోద్ బాబుతో కాస్తంత తినండి. రండి బాబు రండి. ఎన్నాళ్ళ నుంచి ఇలా జరుగుతోంది? వారం రోజుల నుంచి. ఇదివరకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? లేదు, చాలా ధైర్యంగా ఉండేదాన్ని. ఈ మధ్య యాక్సిడెంట్లో కానీ ఆత్మహత్య చేసుకుని కానీ మీ దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోవడం చూసారా? లేదు. బిజినెస్ పరంగా ఈ మధ్య మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? లేదు. రాత్రి భోజనం కాగానే నిద్రపోతారా? టీవీలో సినిమాలు ఏమైనా చూస్తారా? ఎప్పుడో గాని చూడను. క్రైమ్, హారర్ సినిమాలు చూసే అలవాటు ఉందా మీకు? లేదు. నిద్ర మధ్యలో లేచే అలవాటు ఉందా మీకు? లేదు. రాత్రి పడుకుంటే ఉదయమే లేచేదాన్ని. మరి ఇప్పుడు? కాసేపు పడుకోగానే ఏవేవో కలలు వస్తాయి. భయంతో లేచి కూర్చుంటాను, మళ్ళీ పడుకుంటాను. పడుకోగానే మళ్ళీ కలలు. భయంతో అసలు నిద్ర పట్టడం లేదు. పాడుపడ్డ ఇళ్ళు, శ్మశానాలు, ఏవేవో వింత వింత ఆకారాలు, ఎవరో మీద పడి చంపేస్తున్నట్టు, నేను చచ్చిపోతే ఎవరో మోసుకెళ్తున్నట్టు ఇలాంటి పీడకలన్నీ వస్తుంటాయి. మీకు ఒంటరిగా ఉండడం అలవాటా? లేదు. చుట్టూ మనుషులుంటేనే గాని నాకు తోచదు. ఇల్లంతా సరదాగా ఉంటే ఎక్కువగా ఇష్టపడతాను. మీ ఇంట్లో ఎవరెవరుంటున్నారు? నేను, మా పరమనిషి నూకాలు ఉంటాం. మీకు దగ్గర వాళ్ళెవరూ లేరా? నా మనవడు వినోద్ ఉన్నాడు. మరి అతనిక్కడ ఉండట్లేదా? లేదు. చీకటంటే మీకు భయమా? లేదు. పనుంటే రాత్రులు కూడా బయటికి ఒంటరిగా వెళ్లేదాన్ని. ఇప్పుడు చీకటి పడుతోందంటేనే భయమేస్తోంది. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఇందులోంచి ఎలాగైనా బయటపడేయండి. ఈ బాధ నేను భరించలేను. కంగారు పడాల్సింది ఏమీ లేదు మేడం. మెడిసిన్స్ రాసిస్తాను, వేసుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. ఖాళీగా ఉండకుండా ఏదైనా పని కల్పించుకొని బిజీగా ఉండండి. ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ రానివ్వకండి. అనవసరమైన ఆలోచనలు రానివ్వకుండా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ టైంకు భోంచేసి పడుకోండి. నేనిచ్చిన మందులు వాడితే నార్మల్ అయిపోతారు. నిజంగా అవుతానా డాక్టర్? తప్పకుండా అవుతారు. నేను చెప్తున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్, మా గ్రానికి ఎలా ఉంది? మా అమ్మగారు మనవడు గారు. అలాగా? చూడు బాబు, ఏదో విషయంలో వారు మెంటల్గా అప్సెట్ అయ్యారు. అదీగాక ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉండటం వల్ల ఏవేవో ఊహించుకొని భయపడుతున్నారు. ఇల్లు కాస్త సందడిగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. తనకెవ్వరూ లేరని ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. మీరెవరైనా కొన్నాళ్ల పాటు ఆవిడ దగ్గర ఉండడం ఎంతో మంచిది. ఎవరో ఒకరు ఆవిడకి తోడుగా ఉండాలి. ఒంటరిగా ఉండకుండా చూడాలి. బీపీ కూడా ఉంది. ఎనీహౌ మెడిసిన్స్ రాసిచ్చాను. కానీ మందుల కన్నా ఆవిడకి మనశ్శాంతి అవసరం. ఏదైనా అవసరం వస్తే వెంటనే ఫోన్ చేయండి. నేను వస్తాను. అలాగే డాక్టర్. హలో వినోద్, చెప్పు బాబు. ఏమిటి
మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయావా? ఏంటి, మెంటల్గా అప్సెట్ అయిందా? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందా? మరి డాక్టర్ చూపించారా? ఓ సరే, తప్పదు కదా. ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. ఎక్కడి నుంచి బాబు ఫోను? వినోద్ దగ్గర నుంచి అమ్మా. ఏమంటాడు? సడన్ గా రోజు మెంటల్ గా అప్సెట్ అయిందట. ప్రతిదానికి భయపడుతూ గట్టి గట్టిగా అరుస్తూ పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుందట. నాకెవరూ లేరు అంటూ ఒకటే ఏడుపట. డాక్టర్ గారు వచ్చి చూసి ఎవరైనా దగ్గరుంటే మంచిదే అని చెప్పారట. దాంతో బయటకు వచ్చేసిన వినోద్ తిరిగి రోజీ దగ్గరికి వెళ్ళాడట. రోజీకి పిచ్చి పట్టిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. అంతే మరి, మనుషులతో ఆడుకుంటే పర్వాలేదు, శవాలతో కూడా ఆడుకుంటే ఇలాగే ఉంటుంది. పిచ్చి కాదు, ఏ దెయ్యమో పట్టుంటుంది. పోనీలే, మనుషులు ఆవిడని ఎలాగూ మార్చలేరు. కనీసం ఆ దెయ్యం వల్లైనా ఆవిడ బుద్ధి మారితే బాగుంటుంది. రోజీకి దెయ్యం పట్టడం ఏమిటి మావయ్య? దెయ్యాలు కూడా ఆవిడ చేసే నీచమైన పనులు చూసి భయపడి ఈవిడ కన్నా మనమే బెటర్ అనుకుని పారిపోతాయి. కరెక్టే, కానీ పట్టిన దెయ్యం ఆవిడ కంటే డేర్ డెవిలేమో. రోజీ బుర్రలో ఎప్పుడూ ఒక్క మంచి ఆలోచన కూడా ఉండదు కదా. ఎవరిని ఎలా దెబ్బతీయాలా, ఏ కుట్ర పన్నాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఒకటా రెండా, ఎన్ని దుర్మార్గమైన పనులు చేసింది, ఎంతమంది జీవితాలతో ఆడుకుంది. వాళ్ళందరి ఉసురు తగిలి ఆవిడ పిచ్చిదైంది. నువ్వేం మాట్లాడవేంటమ్మా? పొలిటికల్ లీడర్స్ లా నో కామెంటా? ఎందుకమ్మా నవ్వుతున్నావు? మీ ఇద్దరి అమాయకత్వం చూస్తే నాకు నవ్వొచ్చింది. రోజుకి పిచ్చి పట్టడం ఏమిటి? తన మాటలతో ప్రవర్తనతో ఎదుటి వాళ్ళకి పిచ్చెక్కిస్తుంది కానీ తనకి పిచ్చి పట్టేలా చేసుకోదు. సంథింగ్ రాంగ్, నో డౌట్. ఎక్కడో తిరకాసుంది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. దేనికి మావయ్య? రోజీకి పిచ్చెక్కినందుకా? కాదు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడే మనిషిని ఆదుకోవాలి. ఎంత కాదనుకున్నా నువ్వు ఆ ఇంటి అల్లుడివి. ఒకసారి వెళ్ళి చూసి దగ్గరుండి సేవలు చేసిరా అని మీ అమ్మమ్మ లెక్చర్ ఇవ్వనందుకు. మావయ్య, అమ్మమ్మ ఇప్పుడు టిట్ ఫర్ టాట్ రూట్లోకి వచ్చేసింది. ఆ రోజుని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తోంది. ఏమిటి, మీ అమ్మమ్మ? సర్లే. నవ్వండమ్మా, నవ్వండి. నవ్విన నాపచేనే పండుతుందని నాకు ఎప్పుడోకప్పుడు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. లక్ష్మీదేవి గారు, లక్ష్మీదేవి గారు! ఏమిటండాళ్ళు అంత హడావిడిగా వచ్చావు? తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవని రాకుండా ఎలా ఉండగలను పరమేశ్వర? అయినా ఎంత డబ్బుంటే మాత్రం ఎన్నాళ్ళి మిడిసిపాటు? కళ్ళున్నాయి కదా అని నెత్తి మీద పెట్టుకు తిరిగితే ఏదో ఒక రోజు బోర్లా పడక తప్పదు. స్టార్టింగ్ లోనే ఎంత స్పీచ్ ఇచ్చావంటే ఎవరికో మూడే ఉంటుంది. ఇంకెవరికి మూడుతుంది పరమేశ్వర? ఆ రోజుకే. ఏమైంది పాపం? అలా జాలి పడతారేమిటి పరమేశ్వర? ఆవిడ చేసినవన్నీ దుర్మార్గ పనులే కదా. ఎవరిని సుఖంగా బతకనివ్వలేదు, ఎవరికి మనశ్శాంతి ఉండనివ్వలేదు. ఆ పాపం అంతా ఎక్కడికి పోతుంది? ఇప్పుడు కట్టి కుడుపుతోంది. అసలు సంగతి ఏమిటో చెప్పు అండాళ్ళు. ఇంకా అసలు లేదు కొసరు లేదు. ఇన్నాళ్ళు అందర్నీ పీడించుకు తిన్నందుకు ఆ రోజుకి పిచ్చి పట్టింది. చా ఊరుకు అండాళ్ళు. రోజుకి పిచ్చి పట్టడం ఏమిటి? నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితోనూ అనుకో, నవ్వుతారు. ఇందులో నవ్వడానికి ఏముంది పరమేశ్వర? మనిషి పిచ్చి చూపులు చూస్తోందిట. ఇంటికి ఎవరొచ్చినా నన్ను చంపకు అని మీద పడి అరుస్తోందిట. రాత్రిళ్ళు ఎవరో చంపడానికి వస్తున్నారని ఒకటే కేకలు గొడవలేనుట. మొహంలో పిచ్చి కళ వచ్చేసిందిట. ఓ తిండి లేదు, నిద్ర లేదు. 24 గంటలు అమ్మో భయం అని ఉలికులికి పడుతోందిట. నిజం అండాళ్ళు, పిచ్చి అంత బాగా పట్టిందా? ఆ మాట మెల్లిగా అంటారేమిటి పరమేశ్వర? మనుషుల్ని గుర్తుపట్టడం లేదుట. జుట్టు విరబోసుకుని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చీకట్లో తిరుగుతోందిట. అమ్మో, నువ్వు చెప్తుంటేనే భయం వేస్తోంది అండాళ్ళు. చూస్తే తట్టుకోగలవా? నువ్వు వెళ్ళి చూసొచ్చావా? అమ్మో, చూసి రావడమే. తీరా వెళ్ళాక ఆ పిచ్చిది పీక పిసికి చంపేస్తే నా గతేం కాను పరమేశ్వర? అలా అంటావేంటి అండాళ్ళు? మొదటి నుంచే నీకు మంచి స్నేహితురాలు. కష్టం వచ్చినప్పుడు అలా వదిలేస్తే ఎలా? పిచ్చి పట్టిందో దయ్యం పట్టిందో ఏ తావీజో రక్షరేఖో కట్టిస్తే బాగుపడొచ్చు కదా. బాగా చెప్పారు పరమేశ్వర. ఆవిడ బాగున్నప్పుడు వచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి మనిషికి ఈ సేవలొకట. అయినా పొయ్యే కాలం కాకపోతే ఏదో దిక్కుమాలిన సేవను అడ్డం పెట్టుకుని అంత నాటకం ఆడుతుందా? దేవతలాంటి మిమ్మల్ని అంతలా బాధ పెడుతుందా? అందుకే చివరికి ఈ గతి పట్టింది. తప్పు అండాళ్ళు.
మనము అలా అంటే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పు? ఇంక పట్టించుకోవడానికి ఏముంది పరమేశ్వరా? ఓ 4 రోజులు చూస్తారు, ఏ పిచ్చి ఆసుపత్రిలోనో పడేస్తారు, అక్కడితో సరి. అయినా ఆవిడ అక్కడుంటేనే మంచిది. అదేమిటాండాడు అలా అంటావు? పిచ్చి అంత బాగా ముదిరిపోయిందా? మామూలుగా కాదు పరమేశ్వరా, డాక్టర్లు కూడా ఏమీ చేయలేరట. మొహంలో అప్పుడే పిచ్చికళతో పాటు ప్రేతకళ కూడా వచ్చేసిందట. అయ్యో పాపం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని చేసుకున్న కర్మ ఎక్కడికి పోతుంది? అనుభవించాల్సిందే. నేనొస్తాను పరమేశ్వరా. ఆ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పరమేశ్వరా, పిచ్చితో పాటు పాపభీతి కూడా పట్టుకుందట. తను చేసిన తప్పుల్ని దిద్దుకోవాలని చూస్తోందట. ఆ లెక్కన మళ్ళీ మీ మనవరాల్ని కాపురానికి తీసుకెళ్ళొచ్చు. రోజు ఈ పిచ్చి విషయం నలుగురికి చెప్తే కానీ లాభం లేదు. చెప్పకపోతే నాకు పిచ్చెక్కేలా ఉంది. వస్తాను పరమేశ్వరా. గ్రానీ, వినోద్, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు. నా దగ్గర ఎందుకు దాస్తావు గ్రానీ? డాక్టర్ గారు నిన్ను ఇలా ఒంటరిగా కూర్చోవద్దని, ఏ ఆలోచనలు పెట్టుకోవద్దని మరీ మరీ చెప్పారు. సరే అన్నా. కాస్త కోలుకునేసరికి మళ్ళీ మామూలే. ఇన్నాళ్ళు ఎంత బాధపడ్డావో తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం ఏం బాగలేదు గ్రానీ. అదేమీ లేదు వినోద్. ఇన్నాళ్లుగా నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాను. బిజినెస్ గొడవలు, మోసాలు, మాయలు ఇవన్నీ మనసుని ఎంతగా పొల్యూట్ చేస్తాయో పూర్తిగా అర్థమైంది. అందుకే ఇంకవన్నీ పట్టించుకోకూడదని డిసైడ్ చేసుకున్నాను. ఇంట్లోనే ఏ పుస్తకాలు చదువుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఉండదలుచుకున్నాను. ఈ పని ఎప్పుడో చేసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదుగా. నిజమే వినోద్, ఏదైనా అనుభవంలోకి వస్తే కానీ తెలియదంటారు. అయినా ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. మనుషుల విలువేమిటో తెలిసింది. నువ్వు ఇంట్లో ఉండగా నీ విలువేమిటో తెలుసుకోలేకపోయాను. బయటికి వెళ్ళిపోయాక ఈ ఇంట్లో నీ అవసరమేమిటో అర్థమైంది. వినోద్, నీ మనసులో ఏదో మూల గ్రాని మీద అభిమానం ఉంది. తిరిగి వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏమైపోయేది? పిచ్చి ముదిరిపోయి చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేక ఇంత వైభవంగా బతికి నేను చివరికి దిక్కుమాలిన దానిలా చనిపోయేదాన్ని. ఇప్పుడు అవన్నీ ఎందుకు గ్రానీ? చెప్పని వినోద్, నేనింత తొందరగా కోలుకోవడానికి కారణం డాక్టర్ల ట్రీట్మెంట్ కాదు, నువ్వు మళ్ళీ గ్రాని అంటూ నా దగ్గరకు రావడం. వినోద్, ఇన్నాళ్ళు సెంటిమెంట్లు, అటాచ్మెంట్లు, నాన్సెన్స్ అని, ట్రాష్ అని కొట్టిపడేసేదాన్ని. కానీ మనిషి జీవితాన్ని అవే నిలబెడుతున్నాయని ఇప్పటికి తెలుసుకోగలిగాను. తోడులేని జీవితం ఎంత నరకమో, ఒంటరితనం ఎంత శాపమో ఇప్పటికి నాకు పూర్తిగా అర్థమైంది. అది తెలుసుకోవడం వల్ల నా జీవితంలో ఏం నష్టపోయానో కూడా తెలిసింది. బట్ ఇట్ ఇస్ టూ లేట్. గ్రానీ, అవన్నీ తలుచుకుని బాధపడుతూ పరిస్థితి మళ్ళీ మొదటికి తెచ్చుకుంటావా? అవన్నీ పూర్తిగా మర్చిపో. మనసును ప్రశాంతంగా ఉంచుకుని రెస్ట్ తీసుకో. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగానే ఉంది వినోద్. అయినా ఇవన్నీ తలుచుకోవడానికి కారణం ఉంది. ఏమిటి గ్రానీ? నీ జీవితం కూడా నా జీవితంలా కాకూడదు. అందుకే ఆస్తిపాస్తుల సంగతి ఎలా ఉన్నా నా ఒంటరితనం మాత్రం నీకు వారసత్వంగా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. అవును వినోద్, నాకు వయసు అయిపోయింది. ఎన్నాళ్ళుంటానో తెలీదు. నేను చనిపోతే నువ్వు ఒంటరివాడివైపోతావు. అది తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకని అలా జరగనివ్వను. నీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి కానీ, జీవితాంతా నీకు తోడుండడానికి కానీ నీకంటూ ఒక మనిషి ఉండాలి. నువ్వు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంధ్యని లక్ష్మీదేవి మీదున్న కోపంతో నీకు దూరం చేశాను. విడాకులు కూడా ఇప్పించాను. పాపం అమాయకురాలైన సంధ్యకి అన్యాయం చేశాను. అందుకే చేసిన తప్పును దిద్దుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏ చేతులతో అయితే మిమ్మల్ని ఇద్దరిని విడదీశానో ఆ చేతులతోనే మళ్ళీ కలిపి మీ కాపురాన్ని నిలబెడతాను. గ్రానీ, నిజం వినోద్. సంధ్య దగ్గరికి వెళ్తాను. తప్పు చేసింది నేనే, నేను ఒప్పుకుంటాను. క్షమించమని అడుగుతాను. ఇంటికి తిరిగొచ్చి కలిసి కాపురం చేయమని బ్రతిమాలుతాను. సంధ్యకు సంస్కారం ఉంది. నా వయసుకైనా గౌరవాన్నిచ్చి నా మాట వింటుంది. కాపురానికి వస్తుంది. సంధ్యని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది.
ఈ విషయంలో నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటి గ్రాని? నువ్వు కూడా నన్ను క్షమించి నా మాట కాదనకుండా సంధ్యతో కాపురం చేయాలి. గ్రాని, అవును వినోద్, అది కూడా ఏదో నాకు మాటిచ్చానని కాకుండా ఇదివరకు సంధ్య మీద ఎంత ప్రేమ అభిమానాలు చూపించావో అలాగే అన్యోన్యంగా కలిసి ఉండాలి. అలాగని నాకు మాట ఇవ్వాలి. ఏమంటావు వినోద్? అలాగే గ్రాని, ముందు సంజయ్ ఒప్పుకొని చూద్దాం. అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు కానీ ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా సంధ్య,